సార్ దాదాపు గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఈసారి అంటే ప్రజలు ఇంత భారీ స్థాయిలో కూటమికి ఇంత విజయాన్ని కట్టబెట్టడం వెనక కారణం ఏంటనుకుంటున్నారు? అంటే గతంలో డెవలప్‌మెంట్ విషయం గాని, లేపోతే సంక్షేమ పథకాలను గాని ఇవన్నీ ఎలా ఎళ్ళినాయి సార్? ప్రజల్లోకి ఎలా ఎళ్ళినాయి అంటారు? ఏంటి? మీరు కూడా ప్రస్తుతం ఒకటైతే వ్యవసాయదారుని పట్టాలు తీసుకుని మా దగ్గర పెట్టుకుని ఆ. ఏది ల్యాండ్ డూప్లికేట్ టైటిలింగ్ యాక్ట్. అది ఒకటి ఎఫెక్ట్. హ్మ్. ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ ఫస్ట్ తారీఖున వేసేవాళ్ళు. అవును. నేను రిటైర్డ్ హ్మ్. ఫస్ట్ తారీఖున వేసేవాళ్ళు 10వ తారీఖు వరకు జీతాలు లేవు. హ్మ్. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి దిగిపోయిన తర్వాత వాడికి నానా జబ్బులు వస్తాయి. అవును. మరి ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు వాడు? అవును. అదొకటి ఎఫెక్ట్. రోడ్లు ఒకటి లేదు మెయిన్. అవును. ఏది మామూలుగా అన్ని బాగా చేస్తే ఏదైనా మంచోడు అనుకుంటారు. అవును. ఏది లేకపోయినా గవర్నమెంట్ విమర్శించడానికి ఉంటాడు ప్రతివాడు. అవును. వాస్తవం. అది సో ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని నేను డబ్బులేసాను, నేను బటన్ నొక్కాను, నేరుగా మీ అకౌంట్‌లో డబ్బులేసాను. బడ్డులు వేసి సోమరిపోతులు చేశాడు అంతే వాళ్ళని. హ్మ్. పనికి వెళ్ళేవాడిని డబ్బులు ఎత్తే ఉంది నా డబ్బులు 4 రోజులు తింటాడు. అవును. ఆ డబ్బులు అయ్యాక తర్వాత మళ్ళీ వస్తాయి వచ్చే నెల అవును. అప్పటిదాకా తాగి పడుకుంటాడు. ఎదురుగా సోమరిపోతులు చేయటమే. హ్మ్. కానీ ఇదంతా అంటే కూర్చుందింటే కొండైనా కరుగుతుంటారు. మరి అంతే. ఇప్పుడు నేను ఇస్తా పోతా ఉంటే రేపు పొద్దున ఇదంతా భారం మళ్ళీ ప్రజల మీద పడుద్ది. ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బు ఇచ్చాడు. గవర్నమెంట్ అప్పుల పాలైంది. రేపు వచ్చేవాడు ఏం చేయాలి? ఎన్ని వేల కోట్లు తెచ్చుకోవాలి? బడ్జెట్ ఎట్టా నడపగలడు? వస్తాడని ఆలోచన ఆయన చేయలేదు కదా. ప్రజలంతా నా వైపే అసలు ఎవరొచ్చినా ఇప్పుడు 5 సంవత్సరాలు ఎందుకు కనీసం ఒక్క రోడ్డు వేయలేదు. మనుషులు ఎట్లా? రవాణా శాఖ దెబ్బతింటుందా? బళ్ళు దెబ్బతింటాయా? ఆటోలు దెబ్బతింటాయా? ఆటోలు 10,000 ఇస్తున్నాడు. ఆటోలు రిపేర్గా 10,000 సరిపోతున్నాయి అంటున్నాడు. ఏంటి సుఖం ఏంటి? డబ్బు ఇచ్చి సోమరిపోతులు చేయటమే కానీ అంతే. ఫ్యాక్టర్స్ ఆలోచించారంటారు. అంటే ఆంధ్ర ఓటర్లు గొర్రెలు అని అప్పుడప్పుడు ఇందిరాగాంధీ గారు అన్నారు అన్నట్టుగా అసలు నిజంగా ఆంధ్ర ఓటరు ఇంత ఆలోచనగా ఓటేసే పరిస్థితి చేశాడంటారా? మరి చేయకపోతే ఎట్లా వచ్చిన ఓట్లు? ఏమండి చేయకపోతే ఎట్లా వస్తాయి చెప్పండి. అంటున్నాడుగా, ఏమో దేవుడికి తెలియాలి, నాకు అసలు ఇంతమంది ఆడపిల్లల అంటే అక్క చెల్లెల ఆదరాభిమానాలు ఇవన్నీ ఏమైపోయినాయో తెలియట్లేదని చెప్పి ఈ రోజు ఆయన బేలగా మాట్లాడుతున్నాడు మాజీ సీఎం గారు. అట్లాగా మాట్లాడతారు. సో చివరిగా సార్, ఇప్పుడు ఈ రాష్ట్రం మన క్యాపిటల్ ఏంటి అంటే ధైర్యంగా ఇది అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజైనా ఉందంటారా? ఈ రోజు వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు ఉండగా ఎన్నో క్రెయిన్లు పెట్టి ఎన్నో చేశాడు. ఆయన రాగానే రోడ్లు దొబ్బుకెళ్ళారు. కనీసం వ్యవస్థ ఎందుకు ఉంటుంది? కనీసం రోడ్లు తీసుకెళ్ళి పట్టుకుని అదే పద్ధతి కాదు, కట్టారు నిదానం కడదాము, అవి తీసుకెళ్తాం తప్పు కాదని విమర్శించుకోవడం లేదు. వాళ్ళు పట్టుకోవడం మరి ఎట్లా ఉంటుంది? అది వ్యవస్థ నాశనం చేయటమే కానీ వ్యవస్థను కాపాడటం కాదు. ఇదంతా ప్రజల వ్యతిరేకత అంటారా? అంతే మరి, లేకపోతే ఎందుకు వస్తాయి? లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కొంత విజనరీ కానీ లేకపోతే పరిశ్రమలు తెచ్చే విధానం కానీ ఇవన్నీ ఆయన మీద నమ్మకంతోనే ఓట్లు వేశారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో అలా ఆయన చేయగలడు అంటారా? చేయగలడు. ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు ఇది ఉంది కాబట్టి, మద్దతు ఉంది కాబట్టి అయ్యా ఇవ్వండి, నా దగ్గర మాత్రం ఏమి లేదు, ఆయన అప్పులు చేసి వెళ్ళాడు, మరి నేను ఖచ్చితంగా జరుగుద్ది. ప్రభుత్వం మారింది. ఈ గతంలో ఎవరెవరైతే పనులు లేవు, అసలు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా నిర్మాణ రంగం కూడా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడబోతున్నాం. మళ్ళీ మంచి రోజులు వస్తాయని కోస్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కాదు కదా, చాలా రోజులు చూస్తున్నాం కదా. ఆయన ఉన్నంతసేపు అభివృద్ధి, అబ్బా అభివృద్ధి ఉంటుంది, కాలం ముందుకు వెళ్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అంత మెయింటెనెన్స్ బాగుంటుంది. మరి అలాంటి వ్యక్తి 2019లో ఎందుకు వద్దనుకున్నారంట? ఎందుకు వద్దుకున్నాను కన్నా, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వల్ల ఆయన చనిపోవడం వల్ల జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చారు జనాలు. ఏదైనా చేస్తాడేమో చూద్దాంలే, ఏదైనా అభివృద్ధి చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆయన చేసింది ఏంటంటే ఆడవాళ్ళకి లేడీస్కి పథకాలు ఇచ్చి, ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఉన్న అమ్మాయికి ఇంట్లో ఇచ్చి మన దగ్గర తీసుకుంటే న్యాయం కాదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇస్తున్నాడు, మన దగ్గర లాగేస్తున్నాడు. ఇప్పుడు ఎంత సగానికి సగం పెంచేశాడు. ఇప్పుడు ఏదైనా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. నూనె కానీ, పప్పు కానీ, టమాటాలు కానీ అన్ని ఏటు చెడ్డు. కరెంటు బిల్లు బేపచ్చంగా వస్తున్నాయి. ఏదైనా న్యాయం ఉందా? చంద్రబాబు ఉన్నప్పుడు 60 రూపాయలు నూనె ప్యాకెట్, ఇప్పుడు అదే నూనె ప్యాకెట్ 120 రూపాయలు. ఇప్పుడు ఒక సామాన్యుడు కొనుక్కోవాలంటే ఎంత ఇబ్బంది పడతాడు? ఇప్పుడు మరి ఎన్నికలప్పుడేమో నేను వస్తే ఏది పెంచను, ఏది పెరగదు, మన ప్రభుత్వం వస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ, నిత్యావసరాలు ఇవన్నీ పెరిగిపోతున్నా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను కదా, నేను మీకు బటన్ నొక్కుతున్నాను కదా అంటే మన డబ్బులు మనకి ఇస్తున్నారని ఆలోచన చేశారంటారా? జనాలు ఒకసారి గెలిపించిన తర్వాత వేరే ఆప్షన్ లేదండి. ఇప్పుడు ఏది చెప్తే అది వినాలా, ఇంకా తప్పదు. ఒకసారి గెలిపించారు, చూశారు,
వినియోగించుకోలేకపోయాడు, అవును. అందుకే దిగజారిపోయాడు. ఆ. కానీ ఏదో ఏదో జరిగిపోయింది, నాకు పైన అమ్మలక్కలంతా వాళ్ళ అభిమానం ఏమైపోయిందో తెలియట్లేదు, దేవుడికే తెలియాలి అని చెప్పి ఆయన సీఎం గారు చాలా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎన్ని చెప్తారు, నిజం చెప్పరుగా. రైట్. ఓడిపోయిన వాళ్ళు నిజం చెప్పరు కదా. గెలిచినప్పుడు నిజాలు చెప్పాలా, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, ఏది మద్యాన్ని నిషేధం చేశాడా, లేదు కదా. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని అభివృద్ధి చేస్తా అన్నాడు, ఇప్పుడు మద్యపానం నిషేధం అలా ఉంచు, పోనీ అది అన్నాడు, అవ్వలేదు. అవ్వలేదు. ఇప్పుడు సొంతగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. ఇప్పుడు ఆయనే సొంతగా తీసుకొని ఆయనే అన్ని మెయింటెనెన్స్ చేసి ఇప్పుడు జనాల్ని ఇంట్లో కూర్చొని తాగేవాడిని, లోపల తాగేవాడిని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. అవును. అవును. ఒక నిరుపేదవాడిని అవును. రోడ్డు మీద తీసుకొచ్చి అవును. ఒక రోడ్డు మీద తాగేలా తీసుకొచ్చాడు. అవును. రోడ్డు అది పడేశాడు. అప్పుడేసాడు. చంద్రబాబు గారి హయాంలో అలాగుందా? లేదు లేదు, ఎక్కడో పక్కన చాటుకు తాగేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఒక వాళ్ళ సాటి మానవుడు ఒక 500 వస్తే ఒక 100 రూపాయలతో తాగేవాడు 400 ఇంటికి ఇచ్చేవాడు. ఖచ్చితంగా. 100 రూపాయలతో తాగి 400 ఇంట్లోకి ఇచ్చేవాడు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు అదే క్వార్టర్కి 300 పెట్టాల్సి వస్తుంది. అవును. 200 ఇంట్లో ఎలా సరిపోతాయి? దానికి తోడన్నా మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి వాళ్ళే కాదు, ఆ రోజున కారులు వేసుకుని వచ్చి కూడా అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనాలు, 5 రూపాయల టిఫిన్లు చేసిన పరిస్థితి. ఆ పేదవాడి పొట్ట మీద కొట్టి ఆయన ఏం పోగొట్టాడు? ఇప్పుడు అది పడగొట్టాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అంతేగా. ఇప్పుడు అన్న క్యాంటీన్ పోనీ ఆయనకి నచ్చలేదు, తీసేసే రాజన్న క్యాంటీన్ పెట్టుకో, పేరు మీద పెట్టుకో, జగనన్న క్యాంటీన్. పెట్టుకో, భోజనం పెట్టు. అవును. ఏది ఎవరినన్నా ఎవరికి ఉపయోగపడ్డాడు చెప్పు, పలానోళ్ళకి ఉపయోగపడ్డాడా? అవును. సో మొత్తం మీద ఇప్పటి నుంచి అయినా కనీసం మనకి మళ్ళీ ఆంధ్రాకి మంచి రోజులు వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి.